ప్రేమన్న చోట ఆరోపణలు కూడా ఇంతగా వస్తాయేమో. మీరు బాధపడకండి అత్తయ్య. మీరా అత్తయ్య సంగతి మీకు తెలిసిందే కదా. అపూర్వ రెచ్చగొట్టడం వల్లే మీరా అత్తయ్య ఇలా తయారైంది. నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. ఏంటి విశేషం? నేనే రమ్మన్నాను. నమస్తే స్వామీజీ, రండి కూర్చోండి. అత్తయ్య, స్వామీజీని ఎందుకు పిలిపించారు? అదేనమ్మా, మీ మామయ్యకి అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా. నువ్వే కదా అత్తయ్య కొట్టావు. నేను కొట్టాలనుకోలేదు, ఆ శారదని కొట్టాలనుకున్నాను. ఈయనే పెద్ద హీరోలా అడ్డొచ్చేశారు. అంతా శారద వల్లే. అసలు అది మా జీవితాల్లో ఉండకూడదు. అందుకే పరిహారం కోసం స్వామీజీని పిలిపించాను. స్వామీజీ, ఆ రాక్షసి మా జీవితంలో ఉన్నంత వరకు మాకు మనశ్శాంతే లేదు. అది మా జీవితాల్లో నుంచి వెళ్ళిపోవాలి. అయితే ఏదో మందు పెట్టి మా ఆయన్ని దాని వెనుక తిప్పుకుంది. ఆయన నాతోనే ఉండాలి. దానికి పరిహారం చెప్పండి. అత్తయ్య, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీకేం తెలీదులే భూమి. ఆ శారద గురించి నాకే బాగా తెలుసు. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. ఒకసారి మీ ఆయన జాతకం తీసుకురా. నీ సవతి వల్లో నీ వల్లో కాదమ్మా, మీ ఆయన జాతకంలోనే మృత్యుగండం ఉంది. మృత్యుగండమా? నాకా? స్వామీజీ చెప్పారంటే ఉండే ఉంటుందండి. అయ్యో, అయితే ఖచ్చితంగా నీ వల్లే అయి ఉంటుంది. రామ మీరు అలా అనకండి. ఆ గండం పోవాలంటే నువ్వు సౌభాగ్యవ్రతం చెయ్యాలి. అలాగే స్వామీజీ, నేను తప్పకుండా చేస్తాను. మీరత్తయ్య కాదు, శారద అత్తయ్యతో కూడా చేయించాలి. చూసారా అత్తయ్య, మీరు మందు పెట్టారనే అనుమానంతో పిలిచినా జాతక దోషమే కారణమని చెప్పారు. ఈ వ్రతం మీరు కూడా చెయ్యాలి. నేనా? అత్తయ్య, ప్రేమకి అనుమతి అవసరం లేదు. అది మనసే ఇచ్చేస్తుంది. మావయ్య మనసెక్కడుందో మీకు బాగా తెలుసు. ఆ వ్రత ఫలితంతో అయినా మీరు కలుస్తారని నా ఆశ. మేమిద్దరం కలవడం అనేది జరిగే పనేనా? ఎందుకు జరగదు? మీ ఇద్దరి ప్రేమ నిజం. మధ్యలో ఉన్నవాళ్ళు తప్పుకుంటే చాలు. అలాంటిది నువ్వు కూడా చేయి భూమి. నువ్వు గగన్ కలిస్తే బాగుంటుంది. మా పరిస్థితి వేరత్తయ్యా. బావ ఇప్పుడు నన్ను నమ్మట్లేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అమ్మా భూమి, వాడి కోపం అబద్ధం, నీ మీద ప్రేమే నిజం. ఎప్పటికైనా నువ్వు గగన్ కలుస్తారమ్మా, ఆ నమ్మకం నాకుంది. అన్నా చెల్లెళ్ళొచ్చారు భూమి. ఏంటి, తారా వచ్చిందా? వచ్చింది. అత్తయ్య, నేను లైన్లోనే ఉంటాను, మీరు చూపించండి.
బావగారు రండి రండి. హాయ్ గగన్. హలో. కూర్చోండి. అత్తయ్య, దాన్ని ఆపండి, పక్కకి లాగండి. నా బావ పక్కనే కూర్చుంటుందా? నేను చూడలేకపోతున్నాను. లాగండి అత్తయ్య. ఎక్కడో దూరంగా ఉన్న నీకే అలా ఉంటే ఇక్కడే ఉండి నేరుగా చూస్తున్నాను. నాకెలా ఉండాలి? నువ్వు ఇప్పుడు చూస్తున్నావా ఈ వీడియో? మేము మార్నింగే చూసేసాం. దేని గురించి నమస్తే, మాట్లాడదామనే నమస్తే. వచ్చాం. అన్నయ్య చెప్పు. హాయ్ పూరి. హాయ్ అండి. హాయ్ అత్తయ్య. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? నువ్వు కూడా వీడియో చూసావా? అందుకే అలా ఉన్నావా? ఐ కెన్ అండర్స్టాండ్, బట్ నో ప్రాబ్లం. రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మనకింకా ప్రైవసీ అక్కడ ఉంటుంది. ఫీలింగ్ వెరీ సాడ్. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఇప్పుడు నా చెల్లి కాలేజీకి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంతకుముందు పీటల మీద పెళ్ళి ఆగిపోయింది, ఇప్పుడేదో ఈ కాలేజ్ ఇష్యూ. ఇలా ప్రతిసారి ఏదో ఒక అవమానం జరుగుతుంటే నా చెల్లి 4 గోడల మధ్య ఉండాల్సి వస్తుంది. నీ ఎక్స్ వైఫ్ పూరి పెళ్ళి ఆపితే తన తమ్ముడు కాలేజ్కి వెళ్లకుండా చేశాడు. అక్క తమ్ముళ్ళు కలిసి మీ పరువు తీయడానికే పుట్టినట్టున్నారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదురా. వాట్? తప్పు లేదా? అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవునరా, పెళ్లి కావలసిన అమ్మాయిని పట్టుకొని నా కాబోయే భార్య అని అంతమంది ముందు అలా చెప్పొచ్చా? చెప్తే తప్పేంటత్తయ్య? చెప్పకూడదు కదా. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అందుకే చెప్పాడు. అన్నయ్య మాట్లాడన్నయ్య, దీనికోసమే కదా వచ్చాం. అవునత్తయ్య, నా మనసులో ఉన్నది చెప్పాను. పూరిని కాలేజీలో ఎవరు అవమానించకూడదంటే తన వెనక నేనున్నానని అందరికీ తెలియాలి. బావగారు, ఎప్పటికైనా పూరి నా భార్య, నా చెల్లి తారా మీ భార్య, అంతే కదా బావగారు? దీనికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ బావగారు. అంతే కదా, అందులో డౌట్ ఏముంది? పూరి, నీకు అర్థమవుతుంది కదా, నువ్వు మా అన్నయ్యకి భార్యవి, నేను మీ అన్నయ్యకి భార్యని.